హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి యొక్క వీడియోలో మనం అత్యద్భుతమైనటువంటి కంటెంట్ నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇంతవరకు ప్రధానిగా ఉన్నారు. మరి యొక్క టెన్యూర్లో మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డు పొందారు, ఏ దేశం ఇచ్చింది, ఆ యొక్క దేశం ఇచ్చినటువంటి అవార్డు పేరేమి? ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు పార్లమెంటులో ఈ యొక్క చర్చ వచ్చిందనమాట. నరేంద్ర మోడీ గారికి మొత్తం 14 అంతర్జాతీయ అవార్డు రావడం జరిగిందనేసి. ఈ నేపథ్యంలో మనకు ఖచ్చితంగా వీటి మీద బిట్టుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, అక్కడొక బిట్టు కాకుండా అన్ని బిట్లు ఒకే చోట చేసుకుంటే మీకు అత్యద్భుతంగా ఉండే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. సో మొత్తం నరేంద్ర మోడీ గారికి 2014 సంవత్సరం నుంచి ఇంతవరకు 2023 సంవత్సరం వరకు మొత్తం 14 అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అయితే ఈ యొక్క అవార్డ్స్ అన్నీ కావాల్సిన వాళ్ళు చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క అవార్డ్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఉత్తమ్స్ అకాడమీ వాట్సాప్ గ్రూపులో జాయిన్ కావచ్చు, లేక మనకు ఉత్తమ్ రెడ్డి వాట్సాప్ ఛానల్కి జాయిన్ అయినట్టయితే కింద లింక్లో డిస్క్రిప్షన్ లింక్ ఉందనమాట. మీరు జాయిన్ అయిపోవచ్చు. సో వాళ్ళకి ఈ యొక్క PDF మీకు అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇంకా మీకు చాలా మీకు PDFలు ఇంపార్టెంట్ అన్ని కూడా మీకు పంపిస్తాం. మరి మీరు కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే మనకు ఉత్తమ్ రెడ్డి వాట్సాప్ ఛానల్ అని జాయిన్ కండి, లేకుంటే మీరు మన యొక్క నెంబర్ 8688080802కి సింపుల్గా ఏం చేస్తారు, మీరు యాడ్ మీద నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 10,000 మంది వరకు మన యొక్క గ్రూపులో ఉన్నారు. మీరు కూడా మనతో భాగస్వామి కావాలనుకుంటే మీరు యాడ్ మీద నాకు మెసేజ్ పెడితే మీకు ఇక PDF కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ 5M క్లబ్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్స్ అని ఉంటే మీకు పంపిస్తూ ఉంటాం. మరి స్టార్ట్ చేద్దామా సినిమా? ఎస్, ఫస్ట్ వన్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్. ఇది లేటెస్ట్గా వచ్చిన అవార్డు. సో ప్రజల నుంచి బ్యాక్ వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా సరే అవార్డు అడిగినప్పుడు ఫ్రంట్ ముందు అడుగుతారు కాబట్టి మనం కూడా అట్లే చేయడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ అంటాం. దీన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ప్రకటించింది. నరేంద్ర మోడీ గారిని వాళ్ళ జాతీయ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో ఫ్రాన్స్ ప్రధాని మ్యాక్రాన్ గారు నరేంద్ర మోడీ గారికి అవార్డు ప్రకటించడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ని జూలై 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రెంచ్ అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఈ యొక్క అవార్డుకి ఇంపార్టెన్స్ ఏమంటే ఇది అవార్డు సైనిక పరంగా లేదా పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన ఫ్రెంచ్ గౌరవార్థం ఇచ్చే అవార్డు అనమాట. ఏమిది? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్. ఇటీవల కాలంలో జూలై 13వ తేదీన నరేంద్ర మోడీ గారు ఫ్రెంచ్ పర్యటనల సందర్భంగా వాళ్ళకి ఉత్సవాలకు హాజరు కావడం జరిగింది ముఖ్య అతిథిగా. ఆ సందర్భంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ అవార్డుతో నరేంద్ర మోడీ గారు సత్కరించారు. ఈ యొక్క అవార్డు ఏమి అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సైనిక లేదా పౌర పురస్కారాల్లో అత్యున్నత ఫ్రెంచ్ గౌరవార్థం ఇస్తారనమాట. మనం చూసాం ఇండియాలో మనకు అత్యున్నత పౌర పురస్కారం ఇది మనకు భారతరత్న, ఆ విధంగా ఫ్రెంచ్ వాళ్ళు ఇది ఇస్తారనమాట. నెక్స్ట్ రెండో అవార్డు ఏమంటే ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఈజిప్ట్ 2023 జరిగింది. నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటించారు. ఆ సందర్భంలోనే అటు నుంచి అట్టే ఈజిప్ట్కి వెళ్ళారు. మరి ఈజిప్ట్ దేశం నరేంద్ర మోడీ గారిని అత్యున్నత పురస్కారంతో గౌరవించిందనమాట. ఈజిప్ట్ రాజధాని కైరో. సో దాని పేరు ఏమంటే ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనేది ఈజిప్ట్ ఉందని గుర్తుపెట్టుకుని మీరు. ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఈజిప్ట్ అనేది ఈజిప్ట్ దేశం ఇచ్చింది 2023 ఈ సంవత్సరంలోనే. ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం ఇది. సో మనకి ఎట్లయితే భారతరత్న ఉందో, ఏదైతే ఫ్రాన్స్కు గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఆఫ్ ఆనర్ ఉందో, ఈజిప్ట్ కూడా ఏమంటే ఈజిప్ట్ కూడా ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారాన్ని ఇచ్చింది. ఈజిప్ట్ యొక్క అత్యున్నత ఇది పురస్కారం. తమ దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్-సిసి, ఇది మనకి ఇంపార్టెంట్ మిత్రమా, ఓకే. ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరంటే అబ్దుల్ ఫతా ఎల్-సిసి అందజేసి సత్కరించారు. తమ దేశంతో సహా మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా దేశాధినేతలు ప్రముఖులకు యొక్క అవార్డు ఈజిప్ట్ అందజేస్తుంది. సో వాళ్ళ దేశంలో అయితేనేమి లేదా మానవాళికైతేనేమి చేస్తున్నటువంటి విశేష సేవలకు గుర్తింపుగా ఎవరికి ఇస్తారంటే వివిధ దేశ అధినేతలు, వివిధ దేశాలకు ప్రముఖులు, లేదంటే వాళ్ళ దేశంలో అయితేనేమి ఈ యొక్క అవార్డును ఈ యొక్క ఈజిప్ట్ ప్రభుత్వం అందిస్తుందన్నమాట. ఈ యొక్క అవార్డును నరేంద్ర మోడీ గారు కూడా పొందడం జరిగింది.
నెక్స్ట్ మూడోది ఏమంటే కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు పపువా న్యూ గిని ఇవ్వడం జరిగింది. సో G20 సమావేశాలకు వెళ్ళినప్పుడు మనకు G7 సమ్మిట్ జరిగింది జపాన్ రాజధాని టోక్యోలో. మరి అక్కడ మనకు క్వాడ్ సమావేశాలు జరగాల్సింది. క్వాడ్ సమావేశాలకు అమెరికా తమ ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉందనేసి ఆస్ట్రేలియాకి వెళ్ళకోకుండా టోక్యోలోనే ఈ యొక్క క్వాడ్ సమ్మిట్ కూడా ముగించడం జరిగింది. అయితే G7 సమ్మిట్లో భాగంగా తర్వాత నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియాకి వెళ్తూ పపువా న్యూ గినియాకు వెళ్ళడం జరిగింది. సో పపువా న్యూ గినికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 అవార్డ్స్ రావడం జరిగింది. అటు అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ఆస్ట్రేలియాలో ప్రధాని చెప్పినంటే ఆంటోనీ ఆల్బనీస్ మోడీ ద బాస్ అనే వర్డ్ కూడా ఉపయోగించడం జరిగింది. అది చాలా ప్రముఖం అయిపోయింది అనమాట యొక్క వర్డ్ అనేది. సో కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు. వాట్ మీన్ కంపానియన్ మీన్స్ బెస్ట్ ఫ్రెండ్, వెరీ 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 క్లోజ్ అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ కంపానియన్ అంటే తోడుగా ఉండేవాడని అర్థం. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు ఎవరిచ్చారంటే ఇది పపువా న్యూ గినియా ఇచ్చింది. ఇది కూడా ఈ యొక్క సంవత్సరంలోనే నరేంద్ర మోడీ గారికి ప్రకటించింది. సో పపువా న్యూ గినియా అత్యున్నత పౌర పురస్కారం అది. సో పపువా న్యూ గినియా యొక్క అత్యున్నత పురస్కారం పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతతో పాటుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం చేసిన కృషికి గాను ఈ యొక్క అవార్డు దక్కింది. ఎవరికి? నరేంద్ర మోడీ గారికి. గ్లోబల్ సౌత్ అంటే ఏమంటే ఇక గ్లోబ్ అండి, పైదాన్ని ఏమంటే మనం గ్లోబల్ నార్త్ అంటాం, కిందాన్ని మనం గ్లోబల్ సౌత్ అంటాం. మరి గ్లోబల్ నార్త్లో అన్ని కూడా టాప్ మోస్ట్ కంట్రీస్ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. లైక్ రష్యా, తర్వాత కెనడా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆల్మోస్ట్ అన్నీ కూడా అవి నార్త్లో అన్ని డెవలప్డ్ కంట్రీస్ అనమాట. కింద సౌత్లో చైనా, భారత్, సౌత్ ఆఫ్రికా, ఈ యొక్క కంట్రీస్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సౌత్ పైన డెవలప్డ్, కిందని. ఇటీవల కాలంలో సౌత్కు మనకు ఇండియా అనేది నరేంద్ర మోడీ గారు చాలా కృషి చేస్తున్నారు. అందులో సౌత్లో ఆల్మోస్ట్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఉంటారు, లీడర్గా భావిస్తూ ఉంటారు. ఈవెన్ చైనా కూడా డెవలప్డ్ అయితే కాదు, డెవలపింగ్, అది కూడా డెవలపింగ్ అనమాట. కాబట్టి మనకు గ్లోబల్ నార్త్ అన్ని కూడా డెవలప్డ్ అయితే సౌత్ అంతా కూడా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. మరి దీనికి ఇక గ్లోబల్ సౌత్కు చేసిన కృషికి గాను నరేంద్ర మోడీ గారికి పపువా న్యూ గినియా అనేది యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం చేసిన కృషికి గాను ఈ యొక్క అవార్డును దక్కింది. సో 2023 మేలో పపువా న్యూ గినియాలో పర్యటన సందర్భంగా మోడీ గారికి ఈ యొక్క అవార్డును ఇవ్వడం జరిగింది. సో ఒకటి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు అవార్డు ఎవరు ఇచ్చిందంటే పపువా న్యూ గినియా అవార్డు ఇచ్చింది. అది ఎవరికి ఇచ్చిందంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. 4th అవార్డు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఇక్కడ మనకు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు ఇదేమిది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఫిజీ ఎందుకంటే మనం ఈజీ కనుక్కోవచ్చు. సో ఇది ఎవరు ఇచ్చిందంటే ఫిజీ దేశం ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి. ఇది కూడా ఈ యొక్క సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని గుర్తింపుగా ఫిజీ క్యాపిటల్ సువా ఫిజీ ఈ యొక్క పురస్కారం అందజేసింది. ఈ యొక్క ఏడాది మేలో అక్కడ పర్యటన సమయంలో ప్రధాని మోడీ ఈ యొక్క అవార్డు అందుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క అవార్డు కూడా ఫిజీ కూడా ఎక్కడ ఇచ్చిందంటే పపువా న్యూ గినియా దేశంలోనే ఇవ్వడం జరిగిందనమాట. సో నెంబర్ 5 ఎబాకెల్ అవార్డు. ఇది కూడా ఇచ్చిందంటే పపువా న్యూ గినియా ఇవ్వడం జరిగింది 2023లోనే. సో పపువా న్యూ గినియా 2 ఇచ్చింది. ఒకటేమో ఎబాకెల్ అవార్డు, ఇంకోటి ఏమంటే కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహును కూడా ఇదే ఇవ్వడం జరిగింది. మరి ఎబాకెల్ అవార్డు అంటే ఏమంటే పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సొరెంగెల్ ఎస్ విప్స్ జూనియర్ సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ఎబాకెల్ అవార్డుతో మోదీ సత్కరించడం జరిగింది. మరి ఈ యొక్క పర్యటన సందర్భంగా పపువా న్యూ గినియా నరేంద్ర మోడీ విజిట్ చేసినప్పుడు ఇక పపువా న్యూ గినియా ప్రెసిడెంట్ అయినటువంటి సొరెంగెల్ ఎస్ విప్స్ జూనియర్ నరేంద్ర మోడీ గారికి పాదాభివందనం చేయడం జరిగింది. అది మనకి ఇంపార్టెంట్. ఇది ఏమంటే సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగినటువంటి ఎబాకెల్ అవార్డుతో మోడీ గారిని సత్కరించడం జరిగింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్స్ గ్యాల్పో ఇది ఎవరిచ్చారంటే భూటాన్ దేశం ఇచ్చింది 2021లో. అంటే మనకు 2023లో మొత్తం నరేంద్ర మోడీ గారికి 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో అవార్డును ఎవరిచ్చారంటే భూటాన్ రాజు నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఎందుకు ఇచ్చారు చూద్దాం ఒకసారి. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఇది. మనం ఏదైతే భారతరత్న అంటామో మరి ఇక భూటాన్ అనేది కూడా భూటాన్ ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పోని ఇవ్వడం జరిగింది. దీన్ని
2021లో భూటాన్ అందజేసింది. కరోనా సమయంలో అందించినటువంటి సహకారాన్ని గుర్తుగా ఈ యొక్క పురస్కారాన్ని ఇచ్చినట్టు ప్రకటించింది. కరోనా సమయంలో మనం భూటానే కాదు, మన పక్క దేశాలైన నేపాల్కి అయితేనేమి, శ్రీలంకకి అయితేనేమి, మిగతా ఆఫ్రికన్ కంట్రీస్కి అయితేనేమి మనం చాలా హెల్ప్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇక ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్స్ గ్యాల్పో అంటే భూటాన్కు మనం కరోనా సమయంలో చేసిన హెల్ప్కు గుర్తించి ఈ యొక్క భూటాన్ దేశం నరేంద్ర మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్స్ గ్యాల్పో అనే ఆ యొక్క దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందించింది. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 7, అవార్డు నెంబర్ 7, లీజియన్ ఆఫ్ ది మెరిట్ ఎవరు ఇచ్చారండి? USA. సో అమెరికా కూడా ఇచ్చిందండి. ఏమిది? లీజియన్ ఆఫ్ ది మెరిట్ అనే అవార్డును అమెరికా ఇచ్చింది. అమెరికా సాయుధ బలగాలకు చెందినటువంటి అవార్డు ఇది. మనకి ఏ విధంగా అయితే గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి ఇండియాలో, అదేవిధంగా ఇక్కడ అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు ఇది అనమాట. సేవలు ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తికి దీన్ని ప్రకటిస్తారు. 2020లో మోదీ దీన్ని అందుకోవడం జరిగింది. ఈయన అమెరికా యొక్క పురస్కారం అవార్డైనటువంటి సాయుధ బలగాలు కూడా నరేంద్ర మోడీ గారికి 2020లో ఈ యొక్క అవార్డును అమెరికా కూడా ప్రకటించింది. కింగ్ హమ్మద్ ఆర్డర్ ఆఫ్ ద రెనెసాన్స్ బహ్రెయిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమిది? కింగ్ హమ్మద్ ఆర్డర్ ఆఫ్ ది రెనెసాన్స్ అనే అవార్డును బహ్రెయిన్ దేశం నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేసింది. బహ్రెయిన్ పురస్కారం ఇది 2019 సంవత్సరంలో అత్యున్నత పురస్కారాన్ని గల్ఫ్ దేశం అందించింది. 9th అవార్డు, ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. సో ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ ఏదంటే మాల్దీవులు. సో మాల్దీవ్ రాజధాని మాలే. ఇటీవల అక్కడ గవర్నమెంట్ మారింది, ముయిజ్జు వచ్చారు. ఈయన అమెరికాకు చైనాకు చాలా అనుకూలంగా ఉన్నారు. భారతదేశానికి ఇబ్బంది కలిగే సంఘటన కూడా మనకు కలిగిస్తున్నారు. ఇటీవల కాలంలోనే అక్కడ సైనిక బలగాలు మీ యొక్క బలగాలు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఇటీవల ఒక ఒప్పందం జరిగింది, అది కూడా ఈరోజు రద్దు చేసింది మాల్దీవులు ముయిజ్జు. సో ఇజ్జు గుర్తుపెట్టుకోండి. ఇజ్జు అనేది ఇప్పుడు కూడా ఇజ్జు అంటే కుక్క విశ్వాసం ఎక్కడ చూపిస్తున్నాడంటే చైనాకు చూపిస్తున్న గుర్తుపెట్టుకోండి. సో మాల్దీవులు కూడా గతంలో మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే 2029 నుంచి 2023 వరకు మనకు అనుకూల ప్రభుత్వం ఉండింది మాల్దీవుల్లో. మరి 2023 లేటెస్ట్గా అక్కడ ముయిజ్జు మనకు అనుకూలంగా ఉన్న ప్రధాని దిగిపోయినాడు, ముయిజ్జు వచ్చాడు. ఈయన మనకు అన్ని కూడా వ్యతిరేకంగా ఉంటూ చైనాకు అనుకూలవాదిగా మారిపోయారనమాట. ఆ యొక్క దేశం కూడా మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం ఇది. దీన్ని 2019 సంవత్సరంలో మాల్దీవుల ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అందించింది. 10th అవార్డు, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అనే అవార్డును రష్యా కూడా ఇచ్చిందండి నరేంద్ర మోడీ గారికి. రష్యా కూడా ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూస్ రష్యా ఇచ్చింది. రష్యాకి అత్యున్నత పౌర పురస్కారం ఇది. రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారం భారత్లో అంటే మనకు భారతరత్న లాగానే రష్యా కూడా తనకి అత్యంత పౌర పురస్కారం అంటే ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ అనే అవార్డును కూడా పురస్కారాన్ని కూడా నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేసింది. ఎప్పుడు ఇచ్చారంటే ఇది 2019 సంవత్సరం 2019లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 11th అదే ఆర్డర్ ఆఫ్ ద జయేద్ UAE ఇచ్చింది. మనకి చాలా అనుకూలంగా ఉండే దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫ్రాన్స్ పండుగకి వెళ్ళి ఇండియాకి వచ్చే మూమెంట్లో కూడా మనకు నరేంద్ర మోడీ గారు UAEకి వెళ్ళి రావడం జరిగింది. సో ఆర్డర్ ఆఫ్ ద జయేద్ అనే అవార్డును UAE ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రకటించింది. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. UAE యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇది. దీన్ని 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు అందుకోవడం జరిగింది. తర్వాత 12th అవార్డు, గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా గవర్నమెంట్ కూడా మనం ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి మనం పాలస్తీనాకు చాలా అనుకూలంగా ఉంటాం. ఇన్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా మనతో చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. సైనిక పరంగా కానీ ఒక మిలిటరీ పరంగా అయితేనేమి మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఇజ్రాయిల్. అయితే ఇజ్రాయెల్ ప్రేమించినంత మాత్రాన మనం ఇజ్రాయెల్ వ్యతిరేకమైతే కాదు, పాలస్తీనా వ్యతిరేకం కాదు. కానీ మనం ఎందుకు ఖండిస్తున్నామంటే పాలస్తీనాలో ఒక ప్రాంతం గాజాలో హమస్ తీవ్రవాదులు మనం వ్యతిరేకిస్తాం. హమస్ తీవ్రవాద సంస్థలు దాదాపు 5,000 రాకెట్లతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడి అక్కడ ఇబ్బంది చేయడం జరిగింది. అప్పుడు మనం ఖండించాం, దాన్ని ఇది తప్పు అని ఖండించాం. కానీ మనమైతే గత ప్రభుత్వాలన్నీ కూడా పాలస్తీనాకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇన్ ద సేమ్ టైం మనకు ఇజ్రాయెల్ కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయినాడు. కాబట్టి ఇది కొంచెం సందిగ్ధమైన స్థితి. కానీ మనం పాలస్తీనాను ఇబ్బంది పెట్టలేదు. ఇన్ ద సేమ్ టైం మన మిత్రులైన ఇజ్రాయెల్ కూడా ఇబ్బంది పెట్టలేదు. మనం ఖండించింది ఏమంటే హమ్మస్ తీవ్రవాదులు చేసినటువంటి సంఘటనను మనం ఖండించాం. కాబట్టి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా అనే అవార్డును
ఎవరు ప్రకటించారు? నరేంద్ర మోడీ గారు ప్రకటించింది. విదేశీ ప్రముఖులకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారం ఎవరికి ఇస్తుంది? విదేశీ ప్రముఖులకు ఇచ్చే పాలస్తీనా పురస్కారం గ్రాండ్ కలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా అనేది 2018 సంవత్సరంలో పాలస్తీనా యొక్క అవార్డును నరేంద్ర మోడీ గారికి అందించింది. నెక్స్ట్ 13 స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు. ఓకే, స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అనే అవార్డును ఆఫ్ఘనిస్తాన్ నరేంద్ర మోడీ గారికి ప్రకటించింది. అనుకోవచ్చు ఇప్పుడు, సార్ ఆఫ్ఘనిస్తాన్ కదా, అది మన తీవ్రవాద సంస్థగా తీవ్రవాద అక్కడ ఉన్నారు కదా తాలిబాన్లు, మరి ఇండియాకి ఎందుకు ఇచ్చినారంటే తాలిబాన్ రాకముందు ఆఫ్ఘనిస్తాన్ మనకు చాలా మిత్ర దేశం. వాళ్ళ పార్లమెంట్ కట్టించింది మనం, వాళ్ళకి అనేక ప్రాజెక్టులు కట్టించాం, వాటి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టించాం, వాళ్ళకు మంచిగా ఎలక్ట్రిసిటీ పొందించాం, అక్కడ చాలా రోడ్లు మనం వేసాం, అక్కడ కాకుండా అక్కడ స్కూల్స్ మనం కట్టించాం. అందుకని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు మనకు అనుకూలంగా ఉంటారు. ఇటీవల కాలం మనం చూసాం, క్రికెట్లో కూడా ఆ యొక్క వరల్డ్ కప్ క్రికెట్లో కూడా మనం ఆ యొక్క క్రికెట్ క్రీడాకారులకు మనం చాలా శిక్షణ ఇచ్చాం. వాళ్ళకు ఒక ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టును మనకు స్ట్రాంగ్గా తీర్చిదిద్దాం. దీనికి అంతా వెనకాల భారతదేశం యొక్క కృషి ఉందన్నమాట. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అత్యంత పౌర పురస్కారం ఇది. దీన్ని 2016 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు అందుకోవడం జరిగింది. స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ తనకి ఎంబసీని వికెట్ చేసింది ఢిల్లీ నుంచి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు అని చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ ప్రజానీకం అయితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ప్రజానికి మనకు చాలా క్లోజ్. పాకిస్తాన్ అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఇండియా అంటే ప్రాణం కూడా ఇస్తారు, వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఆ దేశం యొక్క అత్యంత పౌర పురస్కారం అంటే స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు కూడా మనం పొందడం జరిగింది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్, ఇది కూడా సౌదీ అరేబియా. చూసినట్టయితే ఇక్కడ చాలా కంట్రీస్ ముస్లిం వ్యతిరేక కంట్రీ అంటూ ఉంటారు ఇండియాను, కానీ ఇక్కడ చూసినట్టయితే సౌదీ అరేబియా ఇచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చింది, యూఏఈ ఇచ్చింది పురస్కారాలు, ఈజిప్ట్ ఇచ్చింది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ది అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అనే అవార్డును సౌదీ అరేబియా ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియాకు అత్యున్నత పురస్కారం ఇది. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అరేబియా అందిస్తుంది. ఇది ఎవరికి ఇస్తుంది? అది ముస్లిమేతర వ్యక్తులకు, ముస్లిం కాని వ్యక్తులకు ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అనే అవార్డు ప్రకటించింది. దీన్ని 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధాని పీఠను అందించారు. 2016 సంవత్సరంలో ఈ అవార్డును సౌదీ అరేబియా ఈ యొక్క అవార్డును నరేంద్ర మోడీ గారికి ప్రకటించింది. ఇవన్నీ కూడా ఏమంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ టు రిసీవ్ నరేంద్ర మోడీ. అయితే వీటితో పాటుగా ఇంకా కొన్ని నరేంద్ర మోడీ గారు వేరే అవార్డు కూడా పొందినారు, సార్ చూద్దాం. అదేమంటే గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే అవార్డు కూడా పొందడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ అవార్డుని ఎవరు ఇచ్చినారంటే అంతర్జాతీయ ఇంధన పర్యావరణం రంగంలో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ను ప్రధాని నరేంద్ర మోదీకి కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ 2021లో అందజేసింది. దీనికి సంబంధించింది అది ఎనర్జీ, గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి అంతర్జాతీయ ఇంధన పర్యావరణ రంగంలో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్లో ప్రధాని మోదీ గారికి ఎవరిచ్చినారంటే కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ 2021లో దీన్ని అందించింది. దాంతోపాటుగా గ్లోబల్ గోల్ కీపర్ అనే అవార్డు కూడా పొందడం జరిగింది. గ్లోబల్ గోల్ కీపర్ ఎవరు ఇచ్చారంటే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. దేనికనేది స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించినటువంటి ఈ యొక్క మిషన్ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇండియాలో. సో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అందజేసింది. మూడో అవార్డు ఏమంటే ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును కూడా నరేంద్ర మోడీ గారు పొందడం జరిగింది. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇది దేనికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2018లో వరించింది. సో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ ఏమిది ఐక్యరాజ్య సమితి అందించేటువంటి పర్యావరణకు సంబంధించినటువంటి అత్యున్నత అవార్డు ఇది. దీన్ని కూడా నరేంద్ర మోడీ గారు పొందడం జరిగింది. నెక్స్ట్ సియోల్ పీస్ ప్రైజ్ కూడా నరేంద్ర మోడీ గారు పొందడం జరిగింది. ప్రపంచంలో శాంతితో పాటుగా మానవాళి సామరస్యతకు కృషి చేసిన వంటి గొప్ప వ్యక్తులకు సియోల్ పీస్ ప్రైజ్ అందజేస్తుంది. ఇది ఎప్పుడు 2018 సంవత్సరంలో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించిందనమాట. సో ఇది మిత్రమా. సో నరేంద్ర మోడీ గారికి మొత్తం 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్తో పాటుగా అది హై
అవార్డ్స్, దాని తోడుగా మరో 4 అవార్డ్స్ ఎందుకు సియోల్ పీస్ ప్రైజ్ అవార్డు, ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు, గ్లోబల్ పీస్ కీపర్, గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్. సో దాంతోపాటుగా మనకు ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సౌదీ అరేబియా అందించింది. స్టేట్ ఆఫ్ ది గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు పాకిస్తాన్ అందించింది. గ్రాండ్ కలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డు ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ద జయదేవ్ యూఏఈ ఇచ్చింది. మరి ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూస్ రష్యా ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ మాల్దీవులు ఇచ్చింది. కింగ్ హమ్మద్ ఆర్డర్ ఆఫ్ ద రెనెసాన్స్ బహ్రెయిన్ ఇచ్చింది. మరి లీజియన్ ఆఫ్ ద మెరిట్ యుఎస్ఏ ఇచ్చింది. యుఎస్ఏ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్స్ గ్యాల్పో భూటాన్ ఇచ్చింది. ఎబైకల్ అవార్డును పపువా న్యూగిని ఇచ్చింది. మరి కంపెనీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని ఫిజీ దేశం ఇచ్చింది. కంపెనీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహును పపువా న్యూగిని ఇవ్వడం జరిగింది. మరి ఆర్డర్ ఆఫ్ ద నైల్ను ఈజిప్ట్ ఇచ్చింది. మరియు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ఆనర్ను ఎవరు ఇచ్చినారంటే రీసెంట్గా ఫ్రాన్స్ ఇచ్చింది. ఇవి మిత్రమా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి. ఏంది 8688080802కి మీరు చేయండి. చేస్తే మీకు పీడిఎఫ్ ఉచితంగా మీకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యాప్ను మేము అప్డేట్ చేస్తున్నాం. ముత్తమ్స్ అకాడమీ యాప్ 2ను అప్డేట్ చేస్తున్నాం. మరి ఒక 2 days వెయిట్ చేస్తే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనికి కరెంట్ సంబంధించి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ఇతర పోటీ పరీక్షలకైనా సరే అత్యద్భుతంగా మరి గ్రూప్ 2 సంబంధించి టెస్ట్ సిరీస్ మనకు దగ్గర అందుబాటులో ఉంది. ఒక 3-4 days వెయిట్ చేసినట్టయితే మనకు కొత్త యాప్ రాబోతూ ఉంది. దీని నుంచి మీరు మన యొక్క కోర్సును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఏ డౌట్స్ని కూడా మనకు కాల్ చేయండి. గ్రూప్ 2 సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే రావచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. ఒక చిన్న లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.